మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎస్పీ రవికుమార్. సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఇక ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న ఎస్పీ రవికుమార్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. లోకల్ బాడీ ఎలక్షన్స్ థర్డ్ ఫేజ్ ఎన్నికలకు కూడా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా చెన్నూరు నియోజకవర్గంలో కూడా 5 మండలాల్లో కూడా ఏదైతే ఈ ఎన్నికలు జరిగాయో దీనికి సంబంధించి కూడా మనం మందమారికి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూషన్ కేంద్ర వద్ద ఉన్న ఇక్కడ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అని అన్నది మరిన్ని వివరాలు తెలుసుకుని సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లా ఉంది పరిస్థితి? రేపు జరగబోయే మూడవ విడత జీపీ ఎలక్షన్లలో చెన్నూరు కాన్స్టిట్యున్సీలో మందమారి మండలం వస్తుంది. మందమారి మండలంలో 10 జీపీస్ ఉన్నాయి. ఈ 10 జీపీస్ని 4 రూట్స్గా డివైడ్ చేయడం జరిగింది. దీనికి సుమారు ఒక ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ 100 మందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశాము. స్టాఫ్ అందరికీ ఇప్పుడే బ్రీఫింగ్ కూడా కంప్లీట్ అయింది. రేపు ఈరోజు పోలింగ్ మెటీరియల్ మా ఎస్కార్ట్తో పాటు వివిధ పోలింగ్ స్టేషన్లకు వెళ్తుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ప్లాన్ తోటి సఫిషియెంట్ బందోబస్తును అరేంజ్ చేయడం జరిగింది. పీస్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడ ఉంటే అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేసింది? ఒక 4 జీపీలను క్రిటికల్గా మేము అనుకోవడం జరిగింది. వాటి మీద ఇప్పుడు మనకు స్టాటిక్ బందోబస్తే కాకుండా రూట్ మొబైల్ ఇన్ఛార్జెస్గా ఎస్ఐస్ ఉంటారు. తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్లో సిఐ ర్యాంక్ ఆఫీసర్లు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లో నేను కూడా ఉన్నాను. సో ఆ క్రిటికల్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పెషల్ ఫోకస్ చేసి ఎక్కువ ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి ఎలాంటి అల్లరి జరగకుండా చూస్తాం. సార్, ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఏదైతే ఏదైతే కౌంటింగ్ అయిన తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఇక్కడ కూడా ఎటువంటి అంటే ఒకవేళ అటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఏమైనా ఏర్పాట్లు చేసిలా కౌంటింగ్ కేంద్రాల వద్ద? గొడవలు జరుగుతాయని మేమైతే ఏమి అనుకుంటలేము. బట్ అయినా కూడా మేము పకడ్బందీ ఏర్పాట్లు చేశాము. సఫిషియెంట్ ఫోర్స్ని ఇవ్వడం జరిగింది, అలర్ట్ చేశాము. ఆఫీసర్స్ మాకు ఫోర్స్ ఇచ్చారు. ఎస్ఐసిఏ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా సఫిషియెంట్ ఉన్నాము. అలాంటివి ఏం జరగకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నాం. సార్, ముఖ్యంగా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎవరికి భయపడకుండా స్వేచ్ఛగా ఫ్రీగా ఓట్లు వేయాలని ఓటర్లకు మేము ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఓటర్లందరూ మనము ఫస్ట్ ఫేజ్ నుంచి చెప్పడం జరుగుతుంది. మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోలింగ్ స్టేషన్లకి తీసుకురావద్దు. ఇంటి వద్ద లోకల్లో ఉంటాయి కాబట్టి ఇల్లు అక్కడే ఉంటారు కాబట్టి ఇంట్లో మొబైల్ ఫోన్లను పోలింగ్ స్టేషన్కి తీయకుండా ఇంట్లో పెట్టేసి వచ్చి తమ యొక్క అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఫ్రీగా స్వేచ్ఛగా ఓటు వేయాలి అని చెప్పేసి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినామని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసినామని చెప్తారు. పోలీసు కూడా ఏదైతే 100 నుంచి 150 మంది కూడా సిబ్బంది కూడా ఏదైతే ఎన్నికల విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం నెలకొనకుండా కూడా ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేసినా. ముఖ్యంగా ఓటర్లు అయితే ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కు అయితే వినియోగించుకోవాలని అయితే ఏసీపీ తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.